నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మనం కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే, చాలామంది ఫోకస్ ఎక్కడుందో తెలుసా? 2029 ఎన్నికల్లో ఎలా గెలవాలి. చాలామంది 2029 ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే దాని మీద ఫోకస్ చేశారు. పాపం మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే 15 ఏళ్ల తర్వాత వచ్చే సమస్య మీద ఫోకస్ చేశారు. ఇప్పుడున్న సమస్యల పరిష్కారానికి అందరూ చూస్తుంటే, ఈయన 15 ఏళ్ల తర్వాత వచ్చే సమస్యలకి ఇప్పుడు పరిష్కార మార్గాలు ఫైండ్ అవుట్ చేసే పనిలో పడ్డారు. అదేవిధంగా అంటే 392 ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టబోతున్నారు. ఎందుకు అంటే 15 ఏళ్లలో వచ్చే సమస్య అన్నాను కదా, ఆ సమస్య ఏమిటి అనే దాని మీద ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వీడియో ఫుల్గా చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తే ఎలా ఉంటుందంటే నాకు బూస్ట్లా ఉంటుంది. సో అలా బూస్ట్ ఇవ్వటం వల్ల నేను కూడా మంచి మంచి పాయింట్లు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం, నేనైతే ఏ పాలిటిక్స్ మాట్లాడట్లా, ఏ పొలిటికల్ ఇష్యూస్ తీసుకురావట్లా. జనసేనకు సంబంధించి, టీడీపీకి సంబంధించి, లేకపోతే జనసేనని ఎవరైనా తిట్టినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా తిట్టినా రకరకాలుగా అన్ని ఛానల్స్లో వస్తున్నాయి. కానీ నేను మాత్రం అస్సలు తీసుకోవట్లా. నేను తీసుకునేది ఏమిటి అంటే, ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఏం పని చేస్తున్నారు అనే దాని మీద మాత్రమే నేను ప్రతిదీ కూడా కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో చెప్తున్నాను. కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి మంచి పని కూడా 10 మందికి వెళ్ళాలి. కాబట్టి సో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళ ఫోకస్ 2029 టార్గెట్, ఎన్నికల్లో ఎలా గెలవాలి. ఈయన మాత్రం 15 ఏళ్లలో నీటి సమస్య రాబోతుందట, నీటి కొరత రాబోతుందట. మరి ఆ కొరతను తీర్చేందుకు ఏం చేయబోతున్నారు అంటే 392 ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశారు. ఎంత అంటే 14,393 కోట్ల రూపాయలతో 392 ప్రాజెక్టులను అయితే ఆయన ప్రణాళిక రచిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 2 ఏళ్లలో పూర్తి అవ్వాలి అన్నట్లుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంతకీ ఈ 2 ఏళ్లలో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది కనుక మనం చూస్తే, అమృత్ 2.0 పథకంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ అమృత్ 2.0లో భాగంగా 100 నగర పట్టణ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 100 నగర పట్టణాల్లో ఈ 392 ప్రాజెక్టులను పూర్తి చేసి వాటర్ ఇవ్వాలి. ఎక్కడైతే నీటి సౌలభ్యత, నీటి కొరత ఉందో వాటిని అధిగమించి ఆ ప్రాజెక్టుల ద్వారా ఈ నగరాలను, ఎందుకంటే జనాభా పెరిగే కొద్దీ కూడా ప్రాంతాలు పెరుగుతాయి, కాలనీలు పెరుగుతాయి. కాబట్టి వాటర్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి 15 ఏళ్లలో పట్టణీకరణ పెరుగుతోంది, ఇప్పుడే పెరిగింది, ముందు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి 15 ఏళ్లలో వచ్చే సమస్యని ఇప్పుడే పరిశీలించి ఆయన ఏం చేయబోతున్నారంటే, ఈ 392 ప్రాజెక్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు తీసుకువెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే 123 పుర, నగరపాలక, అలాగే పంచాయతీ సంస్థల ద్వారా ఏం చేస్తున్నారు అంటే 3,000 మిలియన్ లీటర్ల నీటిని అయితే అందరికీ సరఫరా చేయాలి బేసిక్గా అయితే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతోందంటే 2,350 లీటర్ల వాటర్ మాత్రమే ప్రజలకు సరఫరా అవుతుంది. మరి మిగిలిన నీటిని ఎలాగా భర్తీ చేస్తూ ఏ విధంగా సరఫరా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 392 ప్రాజెక్టులను అయితే వాళ్ళు తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులను దాదాపు 14,393 కోట్ల రూపాయలతో అయితే వీళ్ళు వెచ్చిస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి అయితే 2 ఏళ్లలో పూర్తి అవ్వాలి. ఎందుకంటే టార్గెట్ 15 ఏళ్లకు సంబంధించి సమస్య పునరావృతం, అంటే 15 ఏళ్లలో వచ్చే సమస్యకి పరిష్కారం ఇప్పటి నుంచే ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి ఎంత దూరంగా ఉంది, సమస్యల మీద ఎంత డెప్త్గా ఉంది అనే విషయాన్ని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ అనేది ఏంటి అనే దాని మీద తాత్కాలికంగా ఆలోచిస్తారు. కానీ ఆయన పర్మనెంట్గా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా అంటే, అసలు ఇప్పుడు వాటర్ ఎలా సప్లై అవుతుంది, గతంలో పైప్ లైన్లు వేశారు, నాణ్యమైనవి వెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేసింది ఏమిటి అంటే, ఈ ప్రాజెక్టుల ద్వారా ఎక్కువగా చేయబోయే పనులు ఏమిటి అంటే, ఆల్రెడీ పాత పైప్ లైన్లు వేశారు, అవి నాణ్యతగా లేవు. కాబట్టి వాటిని తీసేసి కొత్త పైప్ లైన్లు వేయించడం. అలాగే ఎక్కడైతే నీటి సరఫరా లేదో ఎక్కడైతే నీటి సరఫరా లేదో ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరా లేని ప్రాంతాలను గుర్తించి ఈ పైప్ లైన్లు కొత్తగా వేయించి వాటి ద్వారా నీటిని అందించడం. అయితే నీటి శుద్ధి లేకుండా అనారోగ్య బారి పడుతున్నారు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో కూడా నీటి శుద్ధి ప్లాంట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఆయన టార్గెట్ ఒకటే, ఏమిటి అంటే 7 లక్షల ఇళ్లకు మంచినీటిని కుళాయిల ద్వారా అందించాలి. ఇటు జల్ జీవన్ మిషన్ కానివ్వండి, లేకపోతే అమృత్ 2.0 ద్వారా కానివ్వండి. ఆయన టార్గెట్ ఏంటంటే 7 లక్షల ఇళ్లకైతే ఖచ్చితంగా వాటర్ ఇవ్వాలి, కుళాయిల ద్వారా మంచినీటిని అందించాలి అనేది. సో చూశారు కదా, ఆయన దూరదృష్టికి సంబంధించి ఎంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారో. ఒకళ్ళు ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా పైచేయి సాధించాలి అనేది ఆలోచిస్తే ఆయన మాత్రం 15 ఏళ్ల సమస్యకి నేనుండంగానే పరిష్కారం జరగాలి, ఆ తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది పక్కన పెట్టండి, ప్రాజెక్టు లాక్కూడదు, ఈ నీటి సమస్య అనేది ఈ నాయకులకు మధ్య గొడవలా తయారవ్వకూడదు, ఎవరు ఉన్నా సరే ఇటువంటి సమస్యలు పరిష్కారం అయిపోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు 15 ఏళ్ళు మేమే అని. కానీ మేమే కదా అని చెప్పి పని చేయకుండా కూర్చుంటే కుదరదు కదా. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారు అంటే ఈ 15 ఏళ్ల సమస్యకి ఈ 2 ఏళ్లలో పరిష్కారం చూపించబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.